మనందరికీ తెలిసిన శ్లోకం, మన లైఫ్లో ఒక్కసారైనా పలికిన శ్లోకం. అదే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు, కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది, మొదట ఎవరు పలికారు, ఎందుకు పలికారు, దీని వెనకున్న ఒక చిన్న కథ మీకు నేను షేర్ చేశాను. అందరూ వీడియోకి లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్దాం. పూర్వం కౌస్తుడు అనే ఒక పేద పిల్లవాడిని విద్యాధారుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి తీసుకువచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలని నేర్పిస్తాడు. ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజుల పాటు బయటికి వెళ్లాల్సి వస్తుంది. గురువుగారు తిరిగి వచ్చేంత వరకు కౌస్తుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకుంటాడు. గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌస్తుడి చదువు పూర్తవుతుంది. కౌస్తుడిని తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌస్తుడు తన గురువు గారి దగ్గరే ఉంటానని, ఇంటికి రానని కరాఖండిగా చెప్పి తల్లిదండ్రుల్ని వెనక్కి పంపాడు. వాళ్ళు వెళ్ళిన తరువాత గురువుగారు కారణం అడిగాడు. అప్పుడు కౌస్తుడు ఇలా చెప్పాడు: గురుగారు, మీరు కొన్ని రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పుడు మీ జాతకాన్ని చూశాను. మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు, అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు. కొన్ని రోజులకు గురువు గారికి క్షయ అనే రోగం వచ్చింది. ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళని అసహించుకున్నారు. కానీ కౌస్తుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతో మంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌస్తుడు మాత్రం గురువు గారిని వదలలేదు. కౌస్తుడి గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలని అనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌస్తుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరల శ్రీ మహావిష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌస్తుడు వినలేదు. చివరికి పరమశివుడు వచ్చినా కూడా వినలేదు. అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌస్తుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌస్తుడు వారితో, నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం అవడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు పరమేశ్వరుడు, మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే నాకు పరబ్రహ్మం అని అర్థం వచ్చేలా ఈ శ్లోకం చెప్పాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువు గారికి మోక్షం ప్రసాదిస్తారు. ఆనందంతో కౌస్తుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతాడు. ఇది ఈ శ్లోకం వెనుకున్న కథ. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫేవరెట్ గురువు గారికి షేర్ చేయండి. ఒక్కసారి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ చింటూ ఫ్రమ్ టీమ్ థాట్స్ ఆఫ్ థింకర్స్, సైనింగ్ ఆఫ్.